వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్న అవినీతి అధికారులను ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్న అవినీతి అధికారులను ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్న అవినీతి అధికారులను ఇచ్చిన మహిళా సోదరిమణులకు పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, స్వాగతం. ఈరోజు మనం అందరం కలిసి
దాదాపు ఒక 1000 మందిని కలిసి మండల తహసీల్దార్ గారి కార్యాలయానికి రావడానికి, ర్యాలీగా ఒక సమూహంగా రావడానికి, మన నిరసన వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణ అవసరాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఇసుకను ఉచితంగా ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇసుక అందుతూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంది ఈ ప్రభుత్వం. నేను సూటిగా ప్రసంగాన్ని పొడిగించకుండా ప్రజలనే ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల ద్వారానే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రజలే సమాధానం ఒక్క మాటలో చెప్పాలా. ఈ ప్రొద్దుటూరులో ఎవరికైనా ఇల్లు కట్టుకునేదానికి కానీ, ఒక చిన్న బాత్రూమ్ కట్టుకునేదానికి కానీ, ఏ కార్యక్రమానికైనా ఇసుక మనకు ఉచితంగా వచ్చిందా రాలేదా? ఇది ఇక్కడ వచ్చి మేము చెప్పడమే కాదు, ప్రభుత్వ పెద్దలారా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తి చెప్తాడు, పాత్రికేయులు చెప్తారు, మీకు పహారా కాసే పోలీసులు చెప్తారు. ఒక్క ట్రాక్టర్ ఇసుక 2000 రూపాయలు, 2500 రూపాయలకు మనకు విక్రయిస్తున్నారు. తులం బంగారం 3000 రూపాయలు, ఒక ట్రాక్టర్ ఇసుక 3000 రూపాయలు. మరి బంగారంతో పాటు సమానంగా ఇసుకను కూడా విక్రయించే రోజులు ఈ ప్రభుత్వంలో వచ్చినాయి. ఒక 4 సెంట్ల, 3 సెంట్ల, 5 సెంట్ల స్థలంలో పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మనం ఇల్లు కట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేను మేస్త్రి చెన్నారెడ్డిని అడిగినా, ఎంత ఇసుక పడుతుంది చెన్నారెడ్డి అని. ఇప్పుడు వచ్చినాడు చెన్నారెడ్డి కూడా ఇక్కడికే. కనీసం అంటే పునాదులకు కానీ, స్లాబ్కు కానీ, పూతలకు కానీ అన్నిటికీ కలిపి చిన్న ఇల్లు 3-4 సెంట్ల ఇల్లు కట్టుకోవాలంటే కూడా 100 టిప్పులు కావాలన్నా అని చెప్పినాడు. 100 ట్రాక్టర్లు 80 నుంచి 100 కావాలన్నాడు. 2500 కొంటే 2.5 లక్షలు అవుతుందమ్మా. ఒక చిన్న ఇల్లు మనం కట్టుకోవాలంటే మన దగ్గర నుంచి ఉచితంగా మనకు అందాల్సిన ఇసుక 2.5 లక్షలు పెట్టి మనం కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది దోపిడీ కాదా? పేద మధ్యతరగతి వర్గాల వారికి 2.5 లక్షల ఇసుక పేరుతో దోపిడీ చేస్తే ఇది లూటీ చేయడం కాదా? ఎవరు తీసుకుంటున్నారు? ప్రభుత్వానికి చేరుతా ఉందా? కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇసుకను భోంచేస్తా ఉన్నారు, పేద ప్రజల రక్తాన్ని తాగుతూ ఉన్నారు. ఎందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి క్వారీ ఇవ్వరని చెప్పి నేను ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా. కల్లూరు గ్రామం దగ్గర నుంచి సౌడూరు గ్రామం వరకు మన హద్దు ప్రొద్దుటూరు నియోజకవర్గ భూభాగం. ఈ హద్దు వరకు ఎక్కడైనా మాకు ఒక క్వారీ మీరు చూపిస్తే, మీరు చూపించిన ఆ క్వారీలోనే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల గృహ అవసరాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వానికి 30 రూపాయల పన్ను చెల్లించి మేము ఇసుక తెచ్చుకుంటాం. ఒకవేళ మనకి ఎద్దుల బండి లేకపోతే, ట్రాక్టర్ లేకపోతే, ఎవరైనా ట్రాక్టర్ ఉండి అన్న ఇసుక కొడతాడు, ఆయన 30 రూపాయలు పన్ను కట్టి ఒక ఇసుక ట్రాక్టర్ వేసుకొని ఆయనకు అయ్యే డీజిలు, బండికి అయ్యే తరుగుదల, డ్రైవర్కి అయ్యే జీతభత్యాలు, లోడు చేసేదానికి అయ్యే కార్మికులకు అయ్యే ఖర్చు అన్నీ కలిపి 200, 300, 400 రూపాయలకు ధర కట్టుకొని ఆయన బ్రతకడానికి 100 రూపాయల ఆదాయం పెట్టుకొని 400-500 రూపాయలకు మనకు ఒక ఇసుక ట్రాక్టర్ అమ్ముతాడు. ఇది న్యాయం, అంతే కదా? ఇది న్యాయం. మరి 400కో, 300కో, 500కో అమ్మాల్సిన ట్రాక్టర్ ఇసుకను 2500 రూపాయలకు ఈరోజు విక్రయిస్తున్నారు. కారణం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇసుక క్వారీ లేకపోవడం. మరి ఎక్కడుంది ఇసుక క్వారీ? సౌడూరు గ్రామం పక్కనే మన హద్దు దాటాక జమ్మలమడుగు నియోజకవర్గం ప్రారంభమవుతుంది. దేవగుడి గ్రామం మంత్రి గారి ఊరు, అక్కడ క్వారీ ఇచ్చినారు. ఇటువైపు పోట్లదుర్తి వరకు మనం వస్తాం. మన హద్దు దాటానే పోట్లదుర్తి భూభాగంలో ఒక క్వారీ ఇచ్చినారు. ఈ వైపు ఏమో దేవగుడి గ్రామానికి సంబంధించిన మంత్రివర్యులు ఆది నారాయణ రెడ్డి గారు ఈ ఏరు మాదే,
ఈ ఏరు మా అబ్బగారు కొనిచ్చినదే, నేను సంబంధించిన మనుషులు మాత్రమే ఇసుక తోలుకుంటారు. ప్రొద్దుటూరు నుంచి ఎవరైనా వచ్చి ఇసుక తోలుకుంటే ఏ ప్రజలైనా కాళ్ళు నిలగొట్టి పొయ్యిలో పెడతామని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు మన మీద. మన ట్రాక్టర్ వాళ్ళు ఎవరైనా ఇసుకకు పోతే దాడి చేస్తా ఉన్నారు వీళ్ళ మీద. ఇటువైపు పోదాము పోటదుద్ది వైపు అనుకుంటే ఆ పెద్దరెడ్డి గారి కంటే ఈ నాయుడుల రాజ్యం ఎక్కువైంది. ముఖ్యమంత్రి మా కమ్మోళ్ళే, మేము ఇక్కడ కమ్మ కులస్తులమే, ప్రభుత్వం మాదే. ఓటదుర్తి గ్రామంలోకి ప్రొద్దుటూరులో వస్తే సహించము, ఈ ఇసుక మేమే అమ్ముకుంటామని చెప్పి వాళ్ళ మనుషులు ఇసుక అమ్ముకుంటారు. నుంచి కానీ అటు దేవగుడి గ్రామం సంబంధించిన క్వారీ నుంచి కానీ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఏ ఒక్కరు ఇసుక కోసం పోయినా రానివ్వడం లేదు, దాడి చేస్తా ఉన్నారు. దాడికి గురైన మనం సంబంధించిన ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే, సంబంధించిన పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే చెవిటి వాని ముందర శంకు పూజినట్టే ఉంది. మన ఆర్తనాదాలు వారికి వినిపించడంలే. పలుకుబడి కలిగిన ప్రభుత్వాలు కలిగిన ఆ పెద్ద మనుషులకు పహార కాయడానికే పోలీసులకు సమయం సారడంలే. పాపం ఇక్కడే ఉన్నారు పోలీసులు. మనం ఇక్కడ ధర్నాకు రావడం వాళ్ళకి ఇష్టం లేదంట, మన మైక్ పని చేయకూడదంట, అడ్డమంట. దీనికైతే పోలీసు వాళ్ళు ఉద్యోగం బాగా చేస్తారు. ఇసుకకు పోతే మన మీద దాడి చేసి కొడుతున్నారయ్యా అంటే వీళ్ళు మనకు రక్షణ కల్పించరు. అటు దేవగుడి గ్రామానికి కోటదుర్తి గ్రామానికి మనల్ని రాణించక, మన భూభాగంలో ఇసుక క్వారీ కలెక్టర్ గారు చూపించక ఎక్కడికి ఇసుకకు పోవాలి మనం? గతి లేక, గత్యంతరం లేక దేవగుడి గ్రామం నుంచి మంత్రి గారి మనసులో, కోటదుర్తి గ్రామం నుంచి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు రమేష్ నాయుడు గారి మనసులో మనకి ఇసుక 2000కో 3000కో అమ్మితే తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక అంత డబ్బు పెట్టి ఇసుక కొనుక్కొని మనం ఇల్లు, కొంపో, బాత్రూము కట్టుకోవాల్సిన స్థితి ఏర్పడింది. లక్షల కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన పేద మధ్యతరగతి వర్గాల ధనవంతుల డబ్బును అన్యాయంగా ఇసుక రూపంలో లూటీ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు. నేను కలెక్టర్ గారి దగ్గర మొదలుకొని ఎంఆర్ఓ గారి వరకు, డిఎస్పీ దగ్గర మొదలుకొని స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ వరకు ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు నేను ఒకే ఒక ప్రశ్న, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఉచిత ఇసుక ఎందుకు మీరు అందించలేరు? ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఉచిత ఇసుక అందించాలి అంటే క్వారీ చూపించాలా? మీరెందుకు 4 సంవత్సరాలుగా మాకు క్వారీ ఎందుకు పోలీసులు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించరు, కేసులు నమోదు చేయరు? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే నేపథ్యంలో ఆ గ్రామాలలో ఇసుక క్వారీ దగ్గర పోలీసు పహారా పెట్టి ఎవరికైనా ఇసుక తీసుకుంటే హక్కును కల్పిస్తామని చెప్పి ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు పని చేయరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక 3వ ప్రశ్న, ఇది అత్యంత ప్రధానమైన ప్రశ్న, మీడియా కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వం మోసం చేస్తే, ఇసుక క్వారీ ఇవ్వకుండా కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు మనకు అన్యాయం చేస్తే, దేవగుడి గ్రామానికి కోటదుర్తి గ్రామానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మనం రాణించకుండా దాడి చేస్తే, ఆ దాడిని పోలీసులు చెప్పినా పోలీసులు పట్టించుకోకపోతే ఇన్నిటికంటే పెద్ద తప్పేం తెలిసినా, ఇన్ని తప్పులు జరిగి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఇసుక పేరుతో డబ్బు దాటిపోతా ఉంటే స్పందించారు. ఇది అంతకంటే ఘోరమైన తప్పుగా నేను భావిస్తా ఉన్నా. నేను నాలాగా మీరు ఎందుకు పోరాటం చేయరు? ఒకవేళ నేను ప్రతిపక్ష పార్టీలో ఉండా కాబట్టి రోడ్డు ఎక్కి కొట్లాడుతానా? మీరు ప్రభుత్వంలో ఉండారు కాబట్టి కలెక్టర్తో ఎందుకు మాట్లాడలే? మీరు మంత్రి గారితో మీరు ఎందుకు మాట్లాడలే? రాజ్యసభ సభ్యులతో మీరు ఎందుకు మాట్లాడలే? సంబంధించిన మంత్రివర్యులతో మీరు ఎందుకు మాట్లాడలే? అయ్యా, ఇది అన్యాయం. మా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఇసుక అవసరం ఉంది, ఉచితంగా వాళ్ళకి ఇసుక ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. మేము రాజకీయాల్లో కొనసాగాలంటే ఇటువంటి అన్యాయాలను మీరు చేస్తూ ఉంటే, గమ్మునుంటే మాకైనా ఏ విధంగా విలువ ఉంటుంది? 4 ఓట్లు వేస్తారు అని చెప్పి ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ క్వారీ తెరిపించే బాధ్యత పెద్దలు గౌరవనీయులు వరదరాజిరెడ్డి గారికి, పెద్ద ఆయనకు లేదా? మా మామగారైన లింగారెడ్డి గారికి లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని. ఇప్పుడు మళ్ళీ ఆహ్వానిస్తా ఉన్న వారిని, మీరు ప్రభుత్వంలో మాట్లాడి ఇసుక క్వారీ తెరిపిస్తారా?
ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటం చేస్తే మీ నాయకత్వంలో నేను పనిచేసేదానికి సంసిద్ధమే. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పెద్దలైన మీ నాయకత్వంలో పనిచేసేదానికి రాచమల్లు సదా సిద్ధమే అని కూడా మీకు ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నా. రారు. కారణం ప్రజల యొక్క అవసరాల కంటే, ప్రజల యొక్క డబ్బును లూటీ చేసేదానికంటే ఒకరేమో మంత్రివారు ఆదినారాయణ రెడ్డి గారికి సరెండర్ అయిపోయినారు, మా పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారు. మరొకరు మా మామగారేమో రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు గారికి సరెండర్ అయిపోయినారు. ఒకరు ఆదినారాయణ రెడ్డి వర్గం, ఒకరు రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు వర్గం. వీరిలో ఎవరితో విభేదించినా కూడా వీరికి టికెట్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మిమ్మల్ని గాలికి వదిలేసి వాళ్ళ టికెట్లు, గాలిలో ఉండే టికెట్లు పట్టుకునేదానికి వాళ్ళు అపసోపాలు పడుతున్నారే తప్ప మీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ నేను విమర్శ చేస్తే తెల్లవారి నా మీద విమర్శ చేస్తారు. ఈ మూల ఒక పెద్ద ఆయన, ఈ మూల ఒకరు ప్రెస్ మీట్ పెడతారు లింగారెడ్డి గారు, ఆ నెహ్రూ సందులో మా పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారు పెడతారు. ఈ మూల పోతే కోనేటి కాలేజీలోకి ఈ కౌన్సిలర్లు, వలసమైన కౌన్సిలర్లు అందరూ కూడా వీళ్ళు పెడతారు. ఇంతమంది నా మీద ప్రెస్ మీట్లు పెట్టి నేను అబద్ధాల కోరు మనిషిని అని చెప్పి, దొంగనని, దోపిడీదారునని, ఉన్నేటి లేనేటి నా మీద మాట్లాడేదానికంటే ఈ ప్రజల కోసం మీరు ప్రభుత్వంతో మాట్లాడలేరా తెలుగుదేశం పార్టీ నాయకులారా? చీము, నెత్తురు, రోషం ఉంటే, ఇసుకను అక్రమంగా మనకు అంటగట్టా ఉంటే మీరు చూస్తా ఎట్లా భరించగలిగినారు? ఎట్లా భూవదిని మీరు పనుకోగలుగుతా ఉన్నారు? 4 సంవత్సరాలుగా ఈ ప్రొద్దుటూరికి ఇసుక క్వారీ లేదే, మీరు ప్రయత్నం చేయరా? ఇక నేనంటావా మీ అందరికీ తెలియజేస్తానా ప్రొద్దుటూరు ప్రజలకు, ఎంఆర్ఓ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చిన, ఆర్డీఓ గారికి తెలియజేసిన, డిఎస్పీ గారికి తెలియజేసిన, సంబంధించిన పోలీసులకు తెలియజేసిన, కలెక్టర్ గారికి తెలియజేసిన, గవర్నమెంట్ హాస్పిటల్లో కలెక్టర్ గారికి మళ్ళీ విజ్ఞప్తి చేసిన, జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసిన, నిన్న జిల్లా పరిషత్ ఆఫీసులో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసిన, నిన్న మళ్ళా వచ్చి ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేసిన. అంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా, మీ ప్రజాప్రతినిధిగా మీ హక్కులను కాపాడేదానికి, మీ డబ్బును కాపాడేదానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అధికారుల దగ్గరికి ప్రజాస్వామ్యబద్ధంగా నేను వస్తే నాకు అవమానం చేసినారు. కారణం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని కావడం చేత, నా పార్టీ అధికారంలో లేకపోవడం చేత నేను ఇచ్చిన అర్జీలు వాళ్ళ బిడ్డల ముడ్డి దురుచుకునే దానికి ఉపయోగపెట్టుకున్నారే తప్ప నన్ను శాసనసభ్యునిగా గౌరవించలేదు. నన్ను గౌరవించనకన్నప్పుడు నాకు బాధ లేదు. మీరు ఎవరిని అగౌరవపరుస్తూ ఉన్నారు? నా వెనక ఎవరున్నారు? ప్రజలున్నారు. 2 లక్షల మంది ప్రజలు నాకు ఓటేసి మీ నాయకునిగా ఎన్నుకుంటే మీరు వీరిని అవమానపరుస్తారా? నా అభ్యర్థన సహేతుకమైంది కూడా మీరు మన్నించారా? ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన నా కోరికను ఈ ప్రభుత్వంలో అధికారులు స్వీకరించారా? ఇది ఎక్కడి న్యాయం? నిన్న ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చినాం, అయ్యా అన్యాయం, మాకు ఇసుకకి ఇబ్బంది అవుతుందని చెప్పి వస్తే ఈ ఎంఆర్ఓ గారు మాట్లాడతారు, ఇది బాగా వినండి అమ్మా. ఈ ఎంఆర్ఓ గారు అంటారు, నిన్న మేము వస్తే కడుపు కాలి ఆకలి అన్నం పెట్టమని వచ్చిన వాళ్ళం మనం, ఇసుక పేరుతో 2500, 3000 దోపిడీ చేస్తున్నారు, మా దగ్గర లెక్క కొట్టేస్తున్నారు, మాకు ఉచితంగా ఇసుక ఇయ్యండి అయ్యా దేవరా అని చెప్పి ఎంఆర్ఓ గారిని కలిసనికి వస్తే ఆయన అంటాడు, మనల్ని దోపిడీ చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులైతే ప్రశ్నించడానికి వచ్చిన మనల్ని దొమ్మి చేయడానికి వచ్చినారా అంటున్నాడు ఆయన. మనం ఈ ముఖం దొమ్మి చేసే ముఖమా? ఈ ముఖాలు దొమ్మి చేసే ముఖాలా ఎంఆర్ఓ గారు? మేము ఎంఆర్ఓ ఆఫీసుకు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పడి దాడులు చేసి దొమ్మి చేసే మనుషులు చిన్న మేము కనపస్తానామా? నమస్కారం పెట్టి అయ్యా అని అడుగుతున్నాం, పలకలే. మరొక్కసారి అడిగినాం, పలకలే. ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా గద్దించి మాట్లాడినాం తప్ప దొమ్మి అంటాడు. దోపిడీ చేసేది ఒకరు, దొమ్మి అని అంటగట్టేది మరొకరు. ఇంకా లోతుకు పోయి ఎంఆర్ఓ గారు ప్రశ్నిస్తే ఆయన చర్య ఎట్లుంది తెలిసినా, నిన్న తిరిగే కుర్చీ, వీల్ చైర్ కదా, తిరిగే కుర్చీలో కూర్చొని అత్తగారి ఇంట్లో పిల్లాన్ని ఎదురు కూర్చోబెట్టుకొని కుర్చీలో తిరుగుతా విలాసంగా కులాసగా మాట్లాడతారు చూడి, అట్టిట్టిట్టు తూగుతా మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? ఒక శాసనసభ్యుడు ప్రజలు నీ దగ్గరకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే రౌండ్గా జరిగిన కుర్చీలో కూర్చొని నువ్వు ఊగుతా తిరుగుతా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత బాధ్యత ఉంది? ఎంత ప్రజానాయకుల పట్ల నీకు గౌరవం ఉంది? ప్రజల సమస్య పట్ల ఎంత నిబద్ధత ఉందని చెప్పి నీకు అర్థమవుతా ఉంది. పోలీసు కేసులు పెడతానంటున్నాడు మా మీద, బెదిరిస్తున్నాడు, బయటికి ఇవ్వకపోతే మిమ్మల్ని బయటికి నెట్టిస్తారని చెప్పి. ఇంకా అంత లోతుకు పోయి మాట్లాడితే నా దిక్కు గుడ్లు ఉరుగురివి చూస్తున్నాడు.
ఒక ఎంఆర్ఓ ఒక శాసనసభ్యుని వైపు గుడ్లు ఉరిమురిమి చూడడం కానీ, కుర్చీలో కూర్చొని ఊగుతా మాట్లాడడం కానీ, ప్రజలు దొమ్మికి వచ్చినారని ప్రశ్నించడం కానీ, ప్రజలను బయటికి ఈడ్చిపారేయని చెప్పడం కానీ, కేసులు పెట్టండి పోలీసులు చెప్పడం కానీ ఈ ఎంఆర్ఓని చూసినా నేను. ఏమడిగినాం మనం? బంగారు అడిగినామా? గవర్నర్ ఉద్యోగం అడిగినామా? ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్తాంది, మాకు ఇసుక 2500 అమ్ముతున్నారు, ఇసుక క్వారీ తెరిపించండి అన్నాం. ఒకవేళ ఇసుక క్వారీ తెరిపించడానికి లేట్ అయితే తెరిచిన ఇసుక క్వారీలేకి మమ్మల్ని పొయ్యేదానికి వాళ్ళు కొట్టనారయ్యా, పోలీసులు రాండి అన్నాం. ఆహా, ఇంకా పోలీసుల గురించి చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. ఎవరైనా ఈ ఊళ్ళో ట్రాక్టర్ వాళ్ళు మన ఒత్తిడి తట్టుకోలేక, అన్న మా అల్లుడు వస్తున్నాడు పండక్కు, మాకు బాత్రూమ్ లేదు, ఎక్కడికి పోతాడు వాడు, నెట్టిడికో బాత్రూమ్కో, నా బిడ్డ నా అల్లుడు బాత్రూమ్ కట్టుకోవాలా, 10,000 15,000 కట్టుకొని ఒక ట్రాక్టర్ ఇసుక కావాలని చెప్పి నువ్వో నేనో ఎవరైనా ఇసుక ట్రాక్టర్ ఉండే వాళ్ళని బంగపోయి తోలున్నా అంటే వాళ్ళు మన కోసం తోలే ప్రయత్నం దేవుడికి పోతే రానియరు. రానియనప్పుడు మన కోసమో వాళ్ళ కడపాత్రం కోసమో ఏట్లేకపోతే వీళ్ళ మీద పడి పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ పట్టుకొని ట్రాక్టర్లు తెచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 2 లక్షలమ్మ ఫైన్. ఎంతమ్మా? 2 లక్షలు. 2 లక్షలు ఫైన్ వేసి మళ్ళా బండి ఇడిచేదానికి ఎన్ని రోజులన్నా? 3 నెలలు 2 నెలలు పడుతుంది. అది శిథిలమైపోవాలి ఇన్నే పోలీస్ స్టేషన్లో ఇన్నే. ఇది అన్యాయం కాదా? మేము ట్రాక్టర్ ఇసుక మా వాళ్ళ కోసం తెచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తే 2 లక్షలు ఫైన్ వేస్తారు. అంటే ఇసుక క్వారీ చూపించలేని మీరు ఇసుక క్వారీ ఈయనసాటికి వచ్చినామని పట్టుకునే అధికారం ఉందా? లేదు. ఇసుక క్వారీ ఇప్పించిన చోటికి మేము రానియకుండా వాళ్ళు అడ్డుకట్ట పెంచే రక్షణ కల్పించాల్సిన పోలీసులు మనం క్వారీ లేని చోటికి పోయినామని మనల్ని శిక్షించే అధికారం ఈ పోలీసులకు ఉందా? వీళ్ళు రక్షించడంలే, మనల్ని భక్షిస్తూ ఉన్నారు. వీళ్ళకు పహారా ప్రజాస్వామ్యానికి కాయడంలే, ప్రభుత్వంలోని పెద్దలకు వీళ్ళు పహారా కాస్తా ఉన్నారు. పేద ప్రజల యొక్క ఆర్థిక విధానానికి లూటు చేసేదానికి ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కలిసి దొంగలు కలిసి ఊళ్ళో పంచుకుంటా ఉన్నారు. కలెక్టర్కి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఆయనైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు తప్ప ప్రజల యొక్క మాటలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ఆయన చెవుల్లే కినపడలేనపడదు. కర్ణబేరి దెబ్బతినింది ఆయనకు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన మాటలు మాత్రమే వినపస్తాయి ఆయనకు. ఇది ఈ తతంగం. ఈ ప్రభుత్వాన్ని మనము ఉపేక్షించాల్సిన అవసరం ఉందా? మీకోసం పోరాటం చేయని తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నించే అధికారం మనకు లేదా? ఏది ఏమమ్మా ఇది? నిన్నటి ఈయన చౌడూరు గ్రామస్తుడు దేవగుడి క్వారీ నుండి ఇసుక తీసుకొచ్చే ప్రయత్నం 5 ట్రాక్టర్లు చేస్తే ప్రొద్దుటూరి 5 ట్రాక్టర్లలో చౌడూరు గ్రామానికి సంబంధించి 2, దేవగుడికి సంబంధించి 3. ఈ 5 ట్రాక్టర్లు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పోలీసు వాళ్ళే పట్టుకున్నారు. తప్పని వారు భావించినప్పుడు ఈ పోలీసు వాళ్ళు 5 ట్రాక్టర్లకు శిక్ష వేయాలి, లేదని వదిలేస్తే 5 ట్రాక్టర్లు వదిలేయాలి. దేవగుడి గ్రామానికి సంబంధించిన 3 ట్రాక్టర్లను వదిలేసినారు. మన నియోజకవర్గానికి సంబంధించిన వీళ్ళు 2 ట్రాక్టర్లను లోపల పెట్టి 5 ట్రాక్టర్లు లోపల పెట్టి 2 లక్షలు ఫైన్ కట్టమంటున్నారు. ఇది ఈ పోలీసుల పనితీరు, ఈ ఎంఆర్ఓ గారి పనితీరు, కలెక్టర్ గారి పనితీరు. ఇక నేను మీకోసం, ప్రజల కోసం ఈ ప్రభుత్వ అధికారులతో మాట్లాడితే తప్ప తల్లి? కలెక్టర్ను ప్రశ్నిస్తే తప్ప తల్లి? పోలీసులను ప్రశ్నిస్తే తప్ప? నేను ప్రశ్నిస్తా ఉన్నా మీ ద్వారా పోలీసులకు. మీరందరూ కూడా ఈ క్యాసెట్ ద్వారా పోలీసులందరూ వినండి. లైసెన్స్ రౌడీలా మీరేమన్నా? మీరు తెలుగుదేశం పార్టీ నాయకులకు తొత్తులై ప్రజలను పీకెత్తడానికి మీరు పనిచేస్తున్నారా? మీరేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అనేక రకాల హింస పెట్టడానికి మీరు పనిచేస్తారా? మీరు ఎన్నిసార్లు మీకు మొరబెట్టుకున్నా కూడా మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈరోజు ప్రశ్నిస్తే మీకోసం సాయంకాలానికో, పత్తనికో, రేపటికో, మన్నాటికో ఎక్కడో ఒక చోట నేను ప్రశ్నించినందుకు నా మనసులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు హింసించే ప్రయత్నం చేస్తారు. ఇది న్యాయమా మీకు? మీ చదువులు సంకనాకిపోతున్నాయా? మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేరా? నేను గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా, కలెక్టర్ను ప్రశ్నిస్తా ఉన్నా, ఎంఆర్ఓను ప్రశ్నిస్తా ఉన్నా, పోలీసులను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు 4-5 రోజుల లోపల ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఒక ఇసుక క్వారీని చూపించాలి. ఇది నా డిమాండ్.
ఇసుక క్వారీని మీరు చూపించేంత వరకు దేవగుడి గ్రామానికి సంబంధించిన క్వారీ కానీ కోటదుర్తి గ్రామానికి సంబంధించిన క్వారీ కానీ మా ప్రజలు ఇసుక కోసం పోయినప్పుడు వాళ్ళ దాడుల నుంచి కాపాడాల్సి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈ రెండు మీరు చేయకపోతే మరొక 5 రోజులు 6 రోజులు మీకు సమయం ఇస్తా ఉన్నాం. ఇవ్వకపోతే ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ గృహ అవసరాలకు అవసరం కాబట్టి ఈ ప్రజలందరికీ తెలియజేసి వ్యాపార సంస్థలను కలుసుకొని స్వచ్ఛందంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ బంద్కు పిలుపునిస్తాం. ఆ బంధు పూర్తి స్థాయిలో వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బంధుకు సహకరించి ఈ నియోజకవర్గానికి ఊరికి ఇసుక కావాలి, ఉచితంగా మాకు ఇసుక మీరు అందించలేదు, ఇది తప్పు అని వారి బంధు ద్వారా ప్రశాంతంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అప్పటికి కూడా మీరు మారకపోతే ఈ ఊరు ప్రజల యొక్క ఇసుక కోసం వీరు డబ్బు లూటీ కాకుండా ఉండేదాని కోసం మళ్ళీ నేను 48 గంటల పాటు అన్నం తినకుండా నిరాహార దీక్ష చేస్తానని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. మీకు అప్పటికి కూడా మనసు కరక్కపోతే మేము ధర్నాలు చేసినా, ర్యాలీలు చేసినా, బంధుకు పిలుపునిచ్చినా, మేము పువ్వ తినకుండా 3 రోజులు 2 రోజులు కూర్చున్నా కూడా మీ మనసు మారకపోతే మేము వదులుతామనుకుంటే పొరపాటు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 43 మందిని ఇక్కడికి రప్పిస్తా, మా ఎంపీలను ఇక్కడికి రప్పిస్తా, రాష్ట్ర స్థాయి నాయకులందరినీ ఇక్కడికి రప్పిస్తా. ఒక్క జగన్ తప్ప పాదయాత్రలు ఉన్నాడు కాదు, లేకుంటే ఆయన కూడా ఇక్కడికి నేను ఆహ్వానించుదని పిలిపించుదని ఇక్కడికి ఆయన తప్ప అందరి ఎమ్మెల్యేలను ఇక్కడికి పిలిపిస్తా, అందరి ఎంపీలను ఇక్కడికి పిలిపిస్తా. పెద్ద ఎత్తున 43 మంది ఎమ్మెల్యేలతో శాంతియుత ఆందోళన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి ఈ ఊరి ప్రజలకు ఇసుక ఇప్పించేదాని కోసం పోరాటం చేస్తా. అప్పటికీ మీరు మా వెంట్రుక ఏం బీకినావు రాచమల్లు అని ఎవరైనా కలెక్టర్ ఎవరైనా అనుకుంటే చివరి అస్త్రం నా ప్రాణాన్ని పోగొట్టుకునేదానికైనా ఆమరణ దీక్ష కూడా కూర్చుంటానని చెప్పి మాట ఇస్తా ఉన్నాను. మీరు ఇసుక ఇస్తారా, చస్తారా? ఇసుక క్వారీ తెరిపిస్తారా, చస్తారా? మీరు అంతవరకు ఏ ఇసుక ట్రాక్టర్ల మీదైనా ఎవరి మీదైనా మీరు దాడులు చేసి 2 లక్షల రూపాయలు ఫైన్లు వేస్తే ఇక మేము కూడా మీ మీద తిరగబడతామని చెప్తా ఉన్నా నేను పోలీసులకు. పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఎక్కడైనా విప్లవం పుట్టిందంటే అది మీరు హింస చేసినప్పుడే, అది చాలా మమ్మల్ని ప్రజలను బాధ పెట్టేప్పుడే, చాలా మమ్మల్ని నరక యాత్ర చేసినప్పుడే మాలో కట్టలుగా కోపం కట్టలు తెంచుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి తిరగబడతాది. మేము కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేదానికి, ప్రజల యొక్క అవసరాలను కాపాడేదానికి కాళ్ళు పట్టుకొని అడిగినాం, సమ్మె చేసి అడిగినాం, నిరాహార దీక్షల ద్వారా అడిగినాం. పలకుండా జులుం చేస్తే మీ మీద తిరగబడాల్సిన రోజు వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు చెల్లెమ్మలు అక్కగారు అందరూ, అంతకు మించి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి వ్యాపార సంఘం వారు, విద్యార్థి సంఘాలు, మేధావులు అందరూ కూడా ఈ ఉద్యమానికి మీరు సహకరించాలని చెప్పి 2 చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరించి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు ఇసుక అందిస్తుందని చెప్పి ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 2014 నుంచి ఈనాటి వరకు ఇసుక క్వారీ చూపించలే. దేవగుడి గ్రామంలో క్వారీ చూపించినారు, కోటదుర్తి గ్రామంలో క్వారీ చూపించినారు. ఈ 2 కూడా జమ్మనమడుగు తాలూకాకు సంబంధించిన క్వారీలు. ఇక్కడికి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఏ ప్రజలైనా ఇసుక కోసం పోతే అక్కడ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారి మనుషులు, ఇక్కడ రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు గారి మనుషులు ఈ ఏరు మాదే, ప్రొద్దుటూరు వాళ్ళు రాకూడదని చెప్పి దాడి చేసినారు. ఇది అప్రజాస్వామికం అని చెప్పి మేము పోలీసులను కలిసి ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించడంలే. ఎంఆర్ఓను కలిసి అడిగితే ఎంఆర్ఓ స్పందించడంలే. కలెక్టర్ను కలిసి క్వారీ ఏర్పాటు చేయండి, దాడులు ఆపండి అని చెప్తే కలెక్టర్ స్పందించడంలే. కలెక్టర్, ఎంఆర్ఓ, పోలీస్ శాఖ అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలోని పెద్దలకు తొత్తులైపోయి అప్రజాస్వామిక చర్యలకు వీళ్ళు పాల్పడతా ఉంటే వాళ్ళు మౌనం వహిస్తూ ఉన్నారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాల్సిన ప్రభుత్వం మోసం చేస్తే ఈ ప్రభుత్వ అధికారులు ఇక్కడ క్వారీ చూపించకుండా దేవగుడి గ్రామానికి సంబంధించిన ట్రాక్టర్లు, కోటదుర్తికి సంబంధించిన ట్రాక్టర్లు
ఒక ఇసుక ట్రాక్టర్ను 2000 నుంచి 2500 రూపాయలకు ప్రజలకు విక్రయిస్తూ ఉన్నారు. గృహ నిర్మాణ అవసరాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎక్కువ ధర పెట్టి ఇసుక కొనాల్సిన పరిస్థితి ఈ ప్రజలకు ఏర్పడింది. ప్రొద్దుటూరు యొక్క ప్రజల యొక్క డబ్బునంతా కూడా ఇసుక రూపంలో లూటీ చేస్తూ ఉన్నారు. 3 సెంట్ల 4 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే 100 ట్రాక్టర్లు ఇసుక అవసరం. 2500 చొప్పున 2,50,000 రూపాయలు ఒక చిన్న ఇంటికి ఇసుకకే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే దోపిడీ. ఈ దోపిడీకి ఈ అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. అందుకే ఈరోజు నిరసన ర్యాలీ చేసినాం, అల్టిమేట్ ఇస్తూ ఉన్నాం. ఒక 4-5 రోజుల కాలంలో మీరు ఇసుక క్వారీని చూపించకపోతే ప్రొద్దుటూరు బంద్కు పిలుపునిస్తాం. ఆ బంద్ కూడా మీరు పలకపోతే గన 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా. అప్పటికి మీరు పలకపోతే 42 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి పిలిపించి ఎంపీలు పిలిపించి వైఎస్ఆర్ పార్టీ వారిని పెద్ద ఎత్తున శాంతియుత ఆందోళన కార్యక్రమం చేస్తా. అక్కడికి కూడా మీరు స్పందించకపోతే ప్రజలకు ఉచితంగా ఇసుక అందించే దానికోసం ఆమర నిరాహార దీక్ష చేస్తా. మీరు ఇసుక క్వారీ చూపించి ప్రజలకు ఇసుక ఇవ్వడమా, నా ప్రాణం ఇసుకలో కలవడమా? ఇది హెచ్చరిక కలెక్టర్.